యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభునామమును గణపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో మరి రక్షణకరంగాను, మీ ఆత్మలకు ప్రభు రాకడలో నిత్యత్వం ఉండే విధంగా మీరు ఆత్మీయ అభివృద్ధి పొందుచున్నారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమాలు ప్రేమతో ప్రయాసపడి మీకు అందిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా మేము కోరుచున్నాం. కార్యాల కొరకు ప్రార్థించండి, సహకరించండి. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో అనేక సంవత్సరాల నుంచి మనము దేవుని మాటలు వింటూ ఉన్నాము, దేవుని వాక్యమును మనం చదువుతూ ఉన్నాము. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకునేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మనము గ్రహింపు కలిగి ఉన్నామా అంటే దేవుని యొక్క ఉద్దేశాల్ని గ్రహింపు కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? దేవుని వాక్యమును అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అయితే వాటిని మనం గ్రహించేటువంటి వారుగా ఉన్నామా లేదా అనేటువంటిది ఈ సమయంలో దేవుని గ్రంథము నుంచి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆనాటి సమాజంలో ఆయన మాట్లాడినటువంటి ఒక మాటను మనము ఆధారం చేసుకుని కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 15వ వాక్య భాగంలో ఆయన ఈ విధంగా వారికి తెలియజేశారు. ఈ ప్రజలు కన్నులతో చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కనులు మూసుకుని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వినటం మట్టుకు వింటూ ఉన్నారు కానీ విన్నటువంటి సంగతుల్ని గ్రహించేవారుగా మీరు లేరు అనేటువంటి విషయాన్ని అక్కడ యేసు ప్రభువారు చాలా స్పష్టంగా నాటి జనులకి జ్ఞాపకం చేస్తారు. ఇదే మాటని మన జీవితాల్లో మనం అన్వయించుకున్నట్లయితే మరి మనం కూడా కేవలము వినేవారుగా మాత్రమే ఉంటున్నామేమో, ఆ సంగతుల్ని గ్రహించేవారుగా మనం ఉంటున్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి. కనుక గ్రహింపు అనేటువంటి మాట గురించి సమయంలో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పిల్లలకి క్రీస్తునందు ఆయన రక్తములో కడగబడి సంఘముగా చేయబడినటువంటి పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి భావాన్ని లేదా తాత్పర్యాన్ని మనము గ్రహించేవారుగా మనం ఉంటున్నామా లేదా అనేటువంటి సత్యాన్ని సమయంలో మనము ఆలోచన చేయాలి. లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మన ప్రభు మాట్లాడినటువంటి మాటలు, ఆయన బోధించినటువంటి బోధన మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ ప్రజలు చెవులారా వింటున్నారు, చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు? దేవుని వాక్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నారు, దేవుని వాక్యం మీరు వింటూ ఉన్నారు, కానీ గ్రహింపు లేని వారుగా ఉన్నారు అనేటువంటి మాటను అక్కడ ప్రభు జ్ఞాపకం చేశారు. అదే వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుని కొన్ని సంగతులు మనము ఆలోచన చేయవలసినటువంటి వారుగా ఉన్నాం. దేవుని వాక్యమును మనము అర్థం చేసుకునేటువంటి వారుగా, గ్రహింపు అనే దానికి అర్థం ఏమిటంటే అర్థం చేసుకోవాలి, గ్రహింపు కలిగిన వారు ఉండాలి. ఉదాహరణకి గ్రహింపు లేకపోతే మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించలేము. దేవునికి ఉద్దేశములను మనము
అర్థం చేసుకోలేమన్నటువంటి సత్యాన్ని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. యెరూషలేము ఒక ఆయన ఆరాధన చేయటకు వెళ్ళి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భము మనకి క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్య గ్రంథంలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలో 26 నుండి 35 వచ్చిన భాగాలు మనం చూస్తున్నప్పుడు గాజా పట్టణము దగ్గర మరి సంఘ పెద్దల్లో ఒకడైనటువంటి ఫిలిప్ గారు అక్కడ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు ఆయనకి ఏం చెప్పాడంటే, ఇదిగో యెరూషలేము వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ నపుంసకుడిని నువ్వు కలుసుకో, ఆయన రథం మీద వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఫిలిప్ గారు పరిగెట్టుకుంటూ ఆ రథం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నపుంసకుడు ఒక గ్రంథమును చదువుతున్నాడు, అది యెషయా గ్రంథము. అందులో ప్రభువును గూర్చినటువంటి సంగతులు చదువుతున్నాడు, కానీ ఆయనకి అర్థము కావట్లే. వదకు తేబడిన గొర్రె వలె ఆయన మౌనముగా ఉండెను అనే మాటను చదువుతూ ఉన్నాడు ఆయన. ఈ మాటలు ఎవరి గూర్చనేటువంటిది ఆయనకు అర్థం కావట్లే. అయితే ఫిలిప్పు ఆయన అడిగాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు, ప్రభునందు ప్రియులారా ఆలోచించేయండి, ఈయనేమో రథం మీద వెళుతున్నాడు, ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, కానీ ఈయన చదివిది అంటే ఈయన చదివేటువంటి విషయాలు మరి ఆయనకి వినపడి ఉండాలి, ఫిలిప్కి వినపడి ఉండాలి. నువ్వు చదివేది గ్రహిస్తున్నావా అన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఎవరొకరు సహాయం చేయకపోతే నేను అలా గ్రహిస్తానని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పును తనతో పాటు ఆ రథం మీద కూర్చోమని అడిగినప్పుడు ఆ ఫిలిప్ రథం మీద కూర్చుని ఆయన చదివినటువంటి వాక్య భాగాల యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఆ లేఖన భాగాలను అనుసరించి యేసు ప్రభును గూర్చినటువంటి సువార్త, యేసు ప్రభు మానవుల యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధించబడి తిరిగి లేచారు. ఆయన యొక్క మరణం యొక్క ఉద్దేశమును అక్కడ ఫిలిప్ ఆయనకి తెలియజేసినట్లుగా, అనగా సువార్తను ఆయనకి తెలియజేసినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. వెంటనే గ్రహించాడు గనక, అదిగో నీళ్లు బాప్తిసం ఇచ్చటకు నాకు ఆటంకం ఏమని అడిగాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే వెంటనే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. కనుక అక్కడ నపుంసకుడి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయనకి దేవుని వాక్యము గ్రహించాడు, వెంటనే ఆయన రక్షణ పొందినట్లుగా కూడా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు వినుటి మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు. చూస్తున్నారు, దేవుని మాటలు చూస్తున్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. గమనించండి, దేవుని వాక్యం వినటం ఆశీర్వాదము, దేవుని వాక్యం చదవడం ఆశీర్వాదమే, కానీ అక్కడితో అయిపోలేదు. వాక్యం చదివేసి వినేస్తే సరిపోలేదు. విన్నదాన్ని గ్రహించి దాని ప్రకారంగా మనము నడుచుకోవాల్సిన వారికి ఉన్నాం. కనుక ఇక్కడ గ్రహింపు అనేటువంటిది చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. గ్రహింపు లేకపోతే దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చలేం, దేవుని యొక్క ఉద్దేశాలను మనము అర్థం చేసుకోలేమనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నపుంసకుడు దేవుని ఉద్దేశం అర్థమైంది, స్వార్థ అర్థమైంది, తన ఆత్మకు రక్షణ ఎంత అవసరమో అర్థమైంది. కనుక వెంటనే ఆయన బాప్తిసం పొందినట్లుగా దేవుని వాక్యం నుంచి మనం చూస్తూ ఉన్నాం. కనుక గ్రహింపు కలిగినటువంటి పిల్లలుగా ఆయన బిడ్డలు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. పాత నిబంధన కాలంలో నెహెమియా ప్రవక్త ఉన్నటువంటి సందర్భంలో ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక స్థలానికి చేకూర్చడం జరిగింది. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం మీరు మొదటి 3 వాక్య భాగములను గమనించినట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ ఏమైందంటే, ఒక మైదానంలో వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలవబడి వాళ్ళు ఉన్నారు. అక్కడ హెజ్రా వారికి దేవుని వాక్యమును, అనగా ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాల ఆజ్ఞలను వారికి చదివి వినిపించడం జరిగింది. మనం అక్కడ ఒక సంగతి గ్రహిస్తూ ఉన్నాం. ఆయన బోధించినటువంటి ఆ బోధ ఎవరు విన్నారు అనేటువంటి చక్కగా అక్కడ వ్రాయబడింది. స్త్రీలు పురుషులు గ్రహింప శక్తి కలిగినటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు ఎలాంటి వారు అంటే గ్రహింపు శక్తి కలిగినటువంటి వారు. కాబట్టి దేవుని వాక్యం ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారుగా వాళ్ళని చూస్తూ ఉన్నాం. కనుక వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా దేవుని వాక్యాన్ని ఒక మైదానములో అక్కడ బోధించబడినట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించేవారుగా ఉండాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో గ్రహింపు అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నాం అనేది కాదు, కానీ చెప్పబడిన సంగతుల్లో
దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క తాత్పర్యమును మనం ఎరిగినటువంటి వారుగా దేవుని పిల్లలు ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అందుకని యేసు ప్రభునందు ఉన్నటువంటి బిడ్డలకి గ్రహింపు చాలా అవసరం. ఎందుకనంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభుని యేసును గూర్చినటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచ్చిన భాగాలు మనం చూసినప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పేతురు గారు ఇలా తెలియజేశారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మీ కొరకు అనే మాటని మనం గమనించినట్లయితే మరి క్రీస్తునందు రక్షణ పొందినటువంటి ప్రతి బిడ్డ కొరకు ఆ మాట వ్రాయబడింది. సంఘములో చేర్చబడినటువంటి ప్రతి బిడ్డ కొరకు ఆ యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి. యేసు ప్రభువారు సిలువలో పడినటువంటి బాధల యొక్క ఉద్దేశాన్ని ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు గ్రహించాలి. ఈనాడు సిలువను గూర్చినటువంటి శ్రమలు కేవలం ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఏదో గుర్తు చేసుకుని వాటిని విడిచిపెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారు జ్ఞాపకం చేస్తున్న మాట, ప్రతి క్షణంలో కూడా మనము క్రీస్తు మన కొరకు బాధపడ్డారు, ఆయన శ్రమలు పడ్డారు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకని మనం గమనించినట్లయితే 24 వచ్చిన భాగములో మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు క్రీస్తు ప్రభు బాధపడినటువంటి ఉద్దేశాన్ని గమనిస్తే, ఒకటి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. అంతేకాదు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాని మీద మోసుకున్నాడు. ఆయన సిలువు మోసాడు అంటాం కాదు, మన పాపములకు ఆయన శిక్షింపబడ్డాడు. కనుక ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణ, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను దేవుని పిల్లలైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఆ శ్రమలు ఎందుకొరకు ఆయన పడ్డాడనేటువంటి విషయాన్ని గమనించి దాన్ని గ్రహించి, అంటే ఆ ఉద్దేశం అర్థమైతే ఆ ఉద్దేశాన్ని గ్రహిస్తే మనం ఖచ్చితంగా క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటాం. ఈనాడు అనేక మంది క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవట్లేదంటే కారణం గమనించండి, వాళ్ళు గ్రహింపు లేని వారుగా ఉన్నారు. వారు వింటూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, కానీ గ్రహింపు లేనటువంటి వారుగా ఉన్నారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలని గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలుగా గ్రహింపు మనకు చాలా అవసరం. గ్రహింపును గూర్చి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రాముఖ్యంగా ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క శ్రమలు, ఆయన ఎందుకు మన కొరకు బాధపడ్డనేటువంటిది మనం గ్రహింపు కలిగి క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో, ఆయన మార్గంలో, ఆయన ఆలోచనలో, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలో మనం కొనసాగవలసినటువంటి వారికి ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, గ్రహింపు యొక్క అవసరతని మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఈనాడు యేసు ప్రభుని నమ్మినప్పటికీ కూడా, సంఘములలో కొనసాగుతున్నప్పటికీ కూడా మనం ఎందుకు గ్రహింపు కలిగినటువంటి బిడ్డలుగా ఉండలేకపోతున్నాం? దీనికి కారణాలు ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం నుంచి నేను కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు యేసు ప్రభుకి అడుగుజాడల్లో నేను నడవలేకపోతున్నాను? నేను గ్రహింపు కలిగినటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఎందుకు జీవించలేకపోతున్నాను? నేను అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాను కానీ, దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాను కానీ, ఎందుకు నేను గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి ప్రశ్న మీరు వేసుకున్నట్లయితే, ఎందుకు మీరు గ్రహింపు లేని వారుగా ఉన్నారనేటువంటిది కొన్ని కారణాలు నేను గ్రంథము నుంచి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి కారణాన్ని మనం ఆలోచన చేద్దాం.
అపోస్తుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచన భాగంలో పౌలు గారు ఎందుకు గ్రహింపు కలిగిన వారుగా ఉండలేకపోతున్నామనేటువంటి ఒక సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది: తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకునుటైనను వారితో చరిచూసుకునుటైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు చరిచూసుకున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఎందుకు వారు గ్రహింపు లేని వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిగా వారు తమను తామే మెచ్చుకుంటున్నారండి. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని గ్రంథం చెప్తూ ఉంది. కనుక ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. కొందరు ఎలాగున్నారంటే తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నటైనను వారితో సరిచూసుకోవడం కానీ మేము తెగింపజాలం. కొందరు తమకు తామే మెచ్చుకుంటున్నారు, వారికి వారే సరిచూసుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారితో మేము జత చేసుకోవడం మేము ఇష్టపడలేదు. కానీ ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూసుకున్నందున గ్రహింపు లేకున్నారు. అంటే ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే ఇక్కడ ఒకరితో ఒకరు సరిచూసుకుంటున్నారంట. చాలా ఆలోచించవలసినటువంటి సంగతి. మీరు మనుషులతో సరిచూసుకోవడం కాదు, ఒకరితో ఒకరు సరిచూసుకోవడం కాదు. ఒకరితో ఒకరు సరిచూసుకుంటే ఒకడికి లోపాలు ఉంటాయి, మరొకడికి లోపాలు ఉంటాయి. కాబట్టి లోపాలు కలిగినటువంటి వారితో మనం సరిచూసుకుంటే మనం ఎట్లా గ్రహించగలుగుతాము? గ్రహింపు లేకపోవడం కారణం ఏంటంటే మనం ప్రక్క వాళ్ళతో సరిచూసుకోవడం ఇది చాలా దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు ఇది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు కొరింథీ సంఘంలో వాళ్ళు ఎందుకు గ్రహింపు లేని వారుగా ఉన్నారు కొందరు అనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. వాళ్ళు ఒకరితో ఒకరు సరిచూసుకున్నారండి. కాబట్టి మనం ఒకరితో ఒకరు సరిచూసుకోవడం కాదు, దేవుని వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. క్రీస్తు ప్రభు తనక అడుగుజాడల్లో నడుచుకోవాలన్నాడు. మీరు క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకోవడానికే ఆయన మనకు మంచి మాదిరి నుంచి వెళ్ళాడు. కనుక ప్రభువుని బట్టి మనం ఆలోచించాలి, ప్రభువుని బట్టి మనం జీవితాలు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రభువుని వెంబడించినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు జీవితం మనకి ఒక మాదిరిగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని అపోస్తుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్న వాక్యాలు మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఒకరితో ఒకరు సరిచూసుకుంటే మనం గ్రహింపు కలిగిన వారిగా ఉండలేము. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని బట్టి మనం ఆలోచన చేయాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ జీవితంలో మనం ముందుకు కొనసాగాలి తప్ప మరి మనుషులను చూసుకున్నట్లేదు. చూడండి, మనుషులు జీవితాల్లో లోపములు అనేటువంటివి ఉంటాయి. కనుక గ్రంథం చెప్తుంది మీరు ఒకరినొకరు సరి చూసుకోవడం కాదు, ఒకరిని బట్టి ఒకరు మీరు ఎన్నిక చేసుకున్నట్లయితే మీకు గ్రహింపు అనేటువంటిది ఉండదు. ఎప్పుడు గ్రహింపు ఉంటుంది? దేవుని వాక్యాన్ని క్రీస్తుని మనం ఆలోచన చేస్తే మన లోటుపాట్లు ఏంటో మనకు అర్థమవుతుంది, మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈనాడు మనుషులను బట్టి అయితే మనుషులు ఒక్కొక్కడు ఒక్కొక్క విధానం, ఒక వ్యక్తి ఒక లోపం లేకపోతే మరో లోపం ఉంటుంది. కాబట్టి అటువంటి లోపములు కలిగినటువంటి వారితో మనం సరి చేసుకోవడం అనేటువంటిది చాలా మనకి గ్రహింపు లేనటువంటి వారుగా చేస్తుందనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మీరు ఆలోచన చేయండి, సంఘంలో మీ ప్రక్క వాళ్ళతో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళకంటే నేను పెద్ద గొప్ప, వాళ్ళకంటే నేను పర్వాలేదు అని అనుకుంటే ఖచ్చితంగా నీకుండే లోపాలు నీకుంటాయి, ఆ అవతల వ్యక్తికి ఉండేటువంటి లోపాలు అవతల వ్యక్తికి ఉంటాయి. కాబట్టి సరి చూసుకోవడానికి మనం దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే మనం సరి చేసుకోవాలి. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకి క్రీస్తు ప్రభు మాదిరి, అపోస్తులు మనకు మాదిరి, లేదా ఆదిమ సంఘము ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలు మనకు మాదిరిగా కనపడుతున్నాయి. అలాంటి వారిని మనము మాదిరి తీసుకొని మనము గ్రహింపు కలిగినటువంటి బిడ్డలుగా మన ప్రభునందు ముందుకి కొనసాగాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం గ్రహింపు లేకపోవటాన్ని బట్టి
మనం మాదిరిగా ఉండలేకపోతున్నాం. క్రీస్తుని కలిగినటువంటి బిడ్డగా, క్రైస్తవుడిగా ఈ లోకానికి మనం చాలా మాదిరి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో క్రీస్తుని మనం లోకానికి ప్రచురించే వారిగా ఉండాలి. క్రీస్తు మనల్ని రక్షించడంలో దేవుని ఉద్దేశం మనకి గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. పేతురు పత్రికలో చెప్తాడు కదా, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రసరము చేయ నిమిత్తము. ఎవరైతే మిమ్మల్ని పిలిచారో ఆ పిలిచినటువంటి ఆయన యొక్క గుణాతిశయాన్ని మనం ప్రసరం చేయడానికి మనం ఏర్పాటైనటువంటి బిడ్డలము అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మొదటి మాటగా మనము గమనిస్తూ ఉన్నాము, మనం ఇతరులతో మనం సరిచూసుకోవడాన్ని బట్టి మనం గ్రహింపు లేని వారిగా ఉంటాం. కాబట్టి నేను గ్రహింపు కలిగి మాదిరి కలిగినటువంటి బిడ్డగా నేను ఉండాలంటే నేను నా తోటి మనుషులు నేను సరిచూసుకోకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. వాక్యమైనటువంటి ఆ ప్రభువుని, ఆయన యొక్క జీవితాన్ని మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం గ్రహింపు కలిగి మాదిరికరమైన బిడ్డలుగా మనం జీవిస్తామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, మనకి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారు ఉంటారు. వాళ్ళు మనం ఆలోచన చేయాలి. హెబ్రీ పత్రిక 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుచు వారి విశ్వాసమును అనుసరించండి. అంటే మనకు బోధించే వాళ్ళు చాలా ఖచ్చితంగా మాదిరి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈనాడు అనేక మంది బోధకులు అయిపోయారు, కానీ వాళ్ళ జీవితాలు సంఘ బిడ్డల్ని ప్రభావితం చేసే విధంగా మాదిరి కలిగి ఉండట్లేదు. సంఘములో త్రాగవద్దని బోధిస్తారు, ఆ బోధించే వాళ్ళే త్రాగుతూ ఉన్నారు. సంఘములో అబద్ధాలు ఆడకూడదని బోధిస్తారు, వాళ్ళే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ మాదిరి కలిగినటువంటి బోధకులు, మాదిరి కలిగినటువంటి సేవకులు అవసరం. కాబట్టి వాళ్ళు మాదిరిగా ఉండట్లేదంటే ఆ బోధిస్తున్న వారికి కూడా గ్రహింపు లేని వారని అర్థం. అందిస్తున్నటువంటి మాటని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. గ్రహింపు చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. గ్రహింపు లేకపోతే మనం మాదిరి కలిగి ఉండలేము. పౌలు అంటున్నాడు, ఇదిగో ఒకరితో ఒకరు వాళ్ళు గొప్పగా ఎంచుకుంటున్నారు, ఒకరితో ఒకరు వారు సరి చేసుకుంటున్నారు, కాబట్టి మేము వాళ్ళతో జడ్జ్ చేసుకోవట్లేదు, వాళ్ళతో మేము సరి చూసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకరిని బట్టి ఒకరు జత చేసుకోవడాన్ని బట్టి, ఒకరిని సరి చూసుకోవడాన్ని బట్టి వారు గ్రహింపు లేని వారు. అలాంటి గ్రహింపు లేని వారిని మేము మాదిరిగా తీసుకోమని పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా కొరింథీ సంఘాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. అదే పౌలు ఇక్కడ అంటున్నాడు, మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము, అంటే వారు ఎలాగ జీవిస్తున్నారో, వారు ఎలాగ నడుచుకుంటున్నారు దేవుళ్ళో, వారి యొక్క ప్రవర్తన ఫలమును మరి శ్రద్ధగా తలంచుకునుచు వారి విశ్వాసమును అనుసరించండి. అంటే సేవకు ఖచ్చితంగా విశ్వాసులకి ఒక మాదిరి కలిగిన వారుగా, విశ్వాసులు మనల్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, దైవజనుడి యొక్క విశ్వాసాన్ని బట్టి, దైవజనుడి యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉండాలనేటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ అపోస్తులైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి మాట, గ్రహింపు లేదు అంటే ఎందుకు గ్రహింపు లేదంటే మనం ఇతరులతో సరిచూసుకోవడాన్ని బట్టి, ఇతరులను బట్టి మనం కొనసాగడాన్ని బట్టి. కాబట్టి అతనికంటే నా భక్తి పర్వాలేదు అనుకోకూడదు మాట్లాడండి. అసలు భక్తిని గురించి గ్రంథం ఏం చెప్తుంది? భక్తి అనేటువంటిది ఏ విధంగా ఉండాలని చెప్తుంది. కాబట్టి మనం మనతో ఉన్నటువంటి మనుషుల్ని మనం కంపేర్ చేసుకుంటే మనం గ్రహింపు కలిగిన వారుగా ఉండలేమనేటువంటి సత్యాన్ని గ్రంథం బోధిస్తుంది. రెండో మాటని మనం గమనిందాం, ఎందుకు మనము గ్రహింపు కలిగినటువంటి బిడ్డలుగా ఉండలేకపోతున్నాం. రెండో సంగతి ఏంటంటే, తమకు తామే జ్ఞానులు అనుకుంటున్నారు, తమకు తామే వాళ్ళు బుద్ధిమంతులు అనుకుంటూ ఉన్నారు. సామెతల గ్రంథం 3:7 మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ఈ మాట మనకి జ్ఞాపకం చేయబడింది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము.
కాబట్టి నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. ఈనాడు దేవుని ఉద్దేశాలని, దేవుని వాక్యాన్ని గ్రహింపు లేకుండా అనేక మంది జీవిస్తూ ఉన్నారంటే, మాదిరి కలిగినటువంటి బిడ్డలుగా ఉండలేకపోతున్నారంటే, ఇక్కడ రెండో కారణం ఏంటంటే నేను జ్ఞానిని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ వీళ్ళు సొలొమోను చెప్తున్నాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. మరొక మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు జ్ఞాపకం చేయమని మాట ఏంటంటే, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కాబట్టి నీకు నీవే జ్ఞాని అనుకున్నట్లయితే నువ్వు గ్రహింపగలిగిన వారికి ఉండలేవు. నీకు నీవే బుద్ధిమంతుడు, నేనే బుద్ధిమంతుడిని, మీకు మీరే బుద్ధిమంతులని మీరు అనుకున్నట్లయితే మీరు గ్రహింపగలిగినటువంటి వారిగా ఉండలేరు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకనంటే యెషయా ప్రవక్త చెప్తాడు, తనకు తామే జ్ఞానులని, తమకు తామే బుద్ధిమంతులు అనుకునే వారికి శ్రమలు విస్తరిస్తాయి అనే మాట చెప్పాడు. తమ ఎన్నికలో తామే జ్ఞానులని, తామే బుద్ధిమంతులని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి శ్రమ అనేటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, రెండో సంగతి ఏంటంటే మనకు మనమే జ్ఞానవంతులమని, మనకు మనమే బుద్ధిమంతులని అనుకోకూడదు. దేవుడు మనకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాడు. అవన్నీ కూడా క్రీస్తులో దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తులో అనుగ్రహించబడినటువంటి జ్ఞానమందును, బుద్ధి యందును మనం వర్ధిల్లాలి, దాంట్లో ఎదగాలి. దేవుని జ్ఞానములో మనం ఎదగాలి. దేవుని జ్ఞానము ఈ లోక విధంగా నడిపించదు. దేవుని జ్ఞానము పరలోక సంబంధమైనటువంటిదిగా నడిపిస్తుంది. కనుక దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఖచ్చితంగా మనము గ్రహింపు కలిగిన బిడ్డలుగా, మాదిరి కలిగిన బిడ్డలుగా మనం జీవిస్తాం. కనుక మన ఎన్నికలో లేదా మనకు మనమే బుద్ధిమంతులమని లేదా జ్ఞానవంతులని మనం ఆలోచన చేస్తున్నట్లు, ఈనాడు లోక జ్ఞానాన్ని దేవుని జ్ఞానానికి కలిపేస్తూ బోధించేటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. తామే జ్ఞానులు అనుకుని, జ్ఞానవంతులు అనుకుని, వాళ్ళ గ్రహింపు లేకుండా దేవుని గూర్చి కానీ, క్రీస్తు ప్రభుని గూర్చి కానీ, రక్షణ గూర్చి కానీ, సంఘమును గూర్చి కానీ, ఆరాధన గూర్చి కానీ ఆలోచించలేని స్థితిలో లోకంలో అనేక మంది కొనసాగుతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనకు మనం బుద్ధిమంతులమని, మనకు మనం జ్ఞానవంతులని కానీ మనం అనుకున్నట్లయితే మనం దేవుని ఉద్దేశాన్ని గ్రహింపలేము, మనము మాదిరిగా ఉండలేమనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథం నుంచి మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం గ్రహింపు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం వినటం మాత్రమే కాదు, కానీ గ్రహింపు కలిగిన వారిగా ఉన్నట్లయితే మనం లోకానికి మాదిరిగా ఉంటాం. అటువంటి స్థితి దేవుడు మా జీవితాల్లో అనుగ్రహించాలని, చెప్పబడిన సంగతులు అర్థం చేసుకుని మీరు జీవించాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడును ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. చెప్పబడినటువంటి సంగతులు నిష్ప్రయోజనము కాకుండా బిడ్డల యొక్క జీవితాల్లో మేలుకరంగాను, రక్షణకరంగాను, మీకు మహిమకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. నన్ను ప్రోత్సహించినటువంటి స్థానిక సంఘాన్ని, ఆర్థికంగా సహకరించిన బిడ్డలను బట్టి, పరిచర్య చేస్తున్న టీవీ కార్యక్రమాలను బట్టి, పరిచర్లో సహకరిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ కృపలు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభు. అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మేము కలుసుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు పరమందున దూతగణములు తండ్రిని మహిమపరచుచుండ, ఇలా నేను కూడా మహిమపరుతును. క్రీస్తు మూలముగా సంగమునందు ఇలా నేను కూడా మహిమపరుతును. క్రీస్తు మూలముగా సంగమునందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు
పరమందున దూతగణములు తండ్రిని మహిమపరచుచుండ